గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పాలనకు పర్టికులర్గా ఇరిగేషన్ శాఖే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా మనకందరికీ తెలుసు. అందులో భాగంగా ఏదైతే పడకేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి దశలో మరి ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా, ఎందుకంటే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మనం 72% ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలన లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాలు మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి. కానీ ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ కెనాల్ని మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలను తీసుకెళ్లేటువంటి విషయంలో అనేది ఆయన సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నారని అంటే మరి ఈ యొక్క పోలవరం మీద కానీ ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఏదైతే ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగానే ఈ లోపుగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కొంతమేరైనా సరే మరి ఈ యొక్క 4-5 క్యూసెక్కుల నీరైనా సరే ముందుగా ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళాలి, 2025 జూలై కల్లా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన లక్ష్యం ఏదైతే ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్రకు రేపు 2025 జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపుతోటి ఏదైతే 1050 కోట్ల రూపాయలు పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఏదైతే ఇచ్చామో ఆ ఏజెన్సీలతోటి ఆ సంబంధితమైనటువంటి అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్యాకేజీ నుంచి 8th ప్యాకేజీ వరకు కూడా మరి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఏదైతే విశాఖకి తీసుకెళ్లేటువంటి పైప్ లైన్స్ కానీ ఇట్లా ఏ విధమైనటువంటి బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పుడు సమగ్రంగా రివ్యూ చేసి వాళ్ళకు కూడా టైం బాండ్ పెట్టి ఏ పని ఏ నెలలో నిర్దేశించి పూర్తి చేయగలుగుతారో లక్ష్యం ఇచ్చి 2025 జూలై కల్లా మరి ఆ గోదావరి వరద జలాలు ఆ పురుషోత్తపట్నం ముందు నుంచి మరి ఏదైతే ఆ ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరే విధంగా ఇప్పుడే రివ్యూ కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళ లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం జరిగింది ఏజెన్సీలకు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అక్కడక్కడ కూడా ఏదైతే R&R కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆ లెఫ్ట్ కెనాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చి వాటిని కూడా పరిష్కారం చూపేటువంటి విధంగా కూడా ఇప్పుడే అధికారులందరం కూడా సమీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క అరబస్తా
సిమెంట్ పని చేయలేదు గత 5 సంవత్సరాల ప్రభుత్వం. అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలన అని మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా, విశాఖపట్నం ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో దానికి అనుగుణంగానే ఈరోజు మరి మేము రివ్యూ సమావేశం పెట్టుకుని మరి వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ 4-5 మంత్స్లో కంప్లీట్ అయ్యేటువంటి ప్రతి పని కూడా ఆ షెడ్యూల్ని వెబ్సైట్లో చూసుకుంటూ ఏ రోజుకి ఆ రోజే పనిని సమీక్షించుకుంటూ ఆ టార్గెట్ టైంకి కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సమిష్టిగా మా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఏజెన్సీలు అందరం కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఇంకా వైసీపీ నాయకులు ఆ ప్రాజెక్ట్ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి వ్యవస్థకి ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ రాష్ట్రానికి, ఇరిగేషన్ శాఖకి. అందుకు ఉదాహరణే ఈవేళ డయాఫ్రమ్ వాల్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 18 నెలలు శ్రమించి ఆ రోజు 430 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆ రోజు మనం పూర్తి చేస్తే, నీ నిర్వాహకం వల్ల 17 నెలలు కనీసం ఏ ఏజెన్సీ, ఏ అధికారులు లేకుండా చేసినటువంటి నీ నిర్వాహకంతో డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుందని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీ నిర్వాహకం వల్ల ఈరోజు మళ్ళీ కొత్తగా 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈరోజు డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి నీ అసమర్థమైనటువంటి పాలన నిదర్శనం కాదా అని చెప్పి వీళ్ళ సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న మొన్న కూడా వైసీపీ నాయకులు తమ అసత్యమైనటువంటి పత్రిక, తమ కరపత్రిక ఉంది, రోజు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడం వాళ్ళ ఛానల్కి, వాళ్ళ పత్రికకి అలవాటైనటువంటి పరిస్థితి మారింది. ఈవేళ ఎత్తు గురించి మాట్లాడుతున్నారు, పోలవరం నీటి సామర్థ్య ఎత్తు గురించి సూటిగా ప్రశ్నించాం. గతంలో అసెంబ్లీలో మాట్లాడాం, మండలిలో మాట్లాడాం, సమాధానం చెప్పలేక వైసీపీ వాళ్ళే తోకముడిచినటువంటి పరిస్థితి. క్లియర్గా అడిగాం, అసలు పోలవరం ప్రాజెక్టు గురించి ప్లస్ 41.15 మీటర్స్, 45.72 మీటర్స్ అని తీసుకొచ్చింది ఎవరు? 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ, గత ముఖ్యమంత్రుల హయాంలో కానీ ఎప్పుడైనా ఈ 41.15, 45.72 మీటర్స్ అని ఎప్పుడైనా ఉందా? నీ పాలనలో, జగన్ పాలనలోనే ఈ యొక్క 41, 45 అని వచ్చింది నీ పాలనలో కాదా, నీ ప్రభుత్వంలో కాదా అని సూటిగా అడిగితే సమాధానం చెప్పకుండా మళ్ళీ ఈరోజు 41.15కే మరి పోలవరం అని చెప్పి నువ్వు అసత్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుందని అడుగుతూ ఉన్నాం. ఎప్పుడైనా 2019కి ముందు పోలవరానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని, సెకండ్ ఫేజ్ అని ఎక్కడైనా ఒక లేఖలో కానీ, ఒక ఉత్తర్వుల్లో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా పదం ఎక్కడైనా కనిపించిందా? అంటే నీ అసమర్థ 1924 పాలనలోనే పోలవరం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని తీసుకొచ్చింది నీ అధికారం కోసం, నీ కుర్చీ కోసం. ఏదైనా ఫస్ట్ ఫేజ్ అని చెప్పి కొంత సొమ్మైన కేంద్రం విడుదల చేస్తే దాన్ని కూడా డైవర్ట్ చేసుకోవాలనే ఆలోచనతో నీ ప్రభుత్వంలో కదా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని మరి ప్రతిపాదనలు చేసినటువంటి నువ్వు ఈరోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుందని చెప్పి మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని మేమందరం కూడా సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరి ఏదైతే ఈ యొక్క చాలా క్లియర్గా 2019కి ముందు ఆ రోజు మీ అందరికీ తెలుసు 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు
తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఆమోదింపజేసుకునేటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. మరి అప్పటి వరకు ఎక్కడ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లేనిటువంటి విషయం కూడా ఇంకోసారి కూడా గుర్తు చేస్తూ, మరి అదేవిధంగా పోలవరం లెఫ్ట్ కెనాలు, అదేవిధంగా పోలవరం రైట్ కెనాల్ ఏవైతే ఉన్నాయో, మరి ఆ కెనాల్స్కి సంబంధించి కూడా 2020లోనే అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహం ఎంత అంటే మీ అందరికీ తెలుసు. 17,500 క్యూసెక్ల నీటి సామర్థ్యం ఉంటే ఈ యొక్క రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్లో దాన్ని మరి 11,000కి 9,000 క్యూసెక్లకి తగ్గించింది నీ పరిపాలన 2020 సంవత్సరంలో కాదా? అంటే ఈ రకంగా అడుగడుగునా కూడా నీ 2019, 2024 నీ 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తీసుకొచ్చింది నువ్వు. 41, 45 అని చెప్పి తీసుకొచ్చింది నువ్వు. పోలవరం రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఏదైతే 17,500 క్యూసెక్కుల నీటిని ఆ కెపాసిటీని 11,000కి 9,000కి 2020లో తగ్గించింది నీ పాలనలో. కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమాల్ని ధ్వంసం చేసింది నీ పాలనలో. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ నీ పాలనలో నువ్వు చేసి ఈరోజు పోలవరం గురించి మరి అదేవిధంగా మరి ఇరిగేషన్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ